హలో అండి. ముందుగా అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిర్మలా విజన్స్. ఈరోజు నాగుల చవితి కదా, నాగేంద్రుడికి పాలు పోయడానికి వైజాగ్‌కి 40 కిలోమీటర్ల దూరంలో కొండకర్ల అనకాపల్లి ప్రాంతంలో కొండకర్ల ఆవని సహసిద్ధమైన సరస్సు ఉంది. అసలు వైజాగ్ అంటేనే ప్రకృతికి పెట్టింది పేరు. ఆ సహసిద్ధమైన సరస్సులో రకరకాల పక్షులు చాలా బావుంటుందండి. అది మేము చూడ్డానికి వెళ్తున్నాము. మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాను. మరి బయలుదేరదామా? అదే కాకుండా ఆ ప్రకృతి ప్రాంతంలో చుట్టూ ఉన్న ప్రాంతంలో అందమైన ప్రదేశాలు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. వెళ్దామా మరి? మార్గమధ్యమున వైజాగ్ స్టీల్ ప్లాంట్ చేరుకున్నాం. ఇదే స్టీల్ ప్లాంట్ యొక్క ప్రధాన ముఖద్వారం. దీన్ని దాటగానే తెలుగు తల్లి విగ్రహం చూసారా ఎంత చక్కగా ఉందో. ఇక్కడ తెలుగు తల్లి విగ్రహమే కాదు, అనేక ప్రముఖుల విగ్రహాలు కూడా ఉన్నాయి. వెళ్తూ వెళ్తూ ఇందిరాగాంధీ పార్కు కనపడిందండి. ఆ ఇందిరాగాంధీ పార్కులో ప్రవేశించగానే పచ్చని చెట్లు, పువ్వులు, వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది కానీ మేము సహసిద్ధమైన పుట్ట కోసం అన్వేషిస్తూ వెళ్తున్నామండి. వెళ్తూ వెళ్తూ మాకు ఒక చిన్న కొలను పక్కన ఒక సహసిద్ధమైన పుట్ట కనిపించిందండి. దాంట్లో నాగేంద్రుడికి పాలు పోసి పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని మందుగుండు సామాగ్రిని కూడా కాల్చాము. తర్వాత మనం ముందుగా అనుకున్నట్టుగా కొండకర్ల బయలుదేరాం. అమ్మయ్య, కొండకర్ల వచ్చేసిందండి. ఇక్కడ ఏపీ టూరిజం వారు దేశ విదేశాల నుంచి వచ్చే వలస పక్షుల పేర్లను ఇక్కడ చక్కగా పొందపరిచారు. ఈ సరస్సు కొండల మధ్య సహసిద్ధంగా ఎంతో అందంగా ఉంది. ఇక్కడ బోట్ షికారు కూడా ఉంది. ఇప్పుడు కొండకర్ల నుంచి రాంబిల్లి మండలంలోని పంచదార్లు వచ్చామండి. ఇక్కడ కొండపైన ధర్మలింగేశ్వర ఆ పురాతన ఆలయం ఉంది. దీనిని పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజు గారు ప్రతిష్ఠించారు. అందువల్ల దీనికి లింగేశ్వర ఆలయం అని పేరు వచ్చింది. దీనికి వేరే పేరు కూడా ఉంది. దానిని దారపాలెం అంటారు. ఈ దారిపాలెం అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆ కొండపై నుంచి 365 రోజులు ఈ దారి పడుతూనే ఉంటుంది. దానివల్ల దీనికి దారిపాలెం అనే పేరు వచ్చింది. ఈ మెట్ల మార్గం గుండా మనం కొండపైన ఉన్న ఆలయంలోనికి ప్రవేశించగానే మొదట చాలా పురాతనమైన పుట్ట ఇక్కడ ప్రతిష్ఠించారు. తర్వాత మహిషాసుమర్దిని అమ్మవారు దర్శించుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న ధర్మలింగేశ్వర స్వామిని కూడా దర్శించుకొని వెళ్ళాము. తర్వాత తంతడి బీచ్కి వెళ్ళాము. ఈ బీచ్కి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే 2 కొండల మధ్య ఈ బీచ్ ఉంటుంది. రాళ్ళ మధ్య ఈ బీచ్ ఉండడం వల్ల చాలా అందంగా ఉంది. మరియు మేము బాగా ఎంజాయ్ చేసామండి ఇక్కడ. నేను ఈరోజు 3 ప్లేసెస్ చూపించాను. ఆ ప్లేసెస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్